జిల్లాలో అర్హత కలిగినటువంటి ఉద్యోగులు వారు పడుతున్నటువంటి మానసిక వేదనను ఎందుకు ఈ ప్రజాప్రతినిధులు పరిగణలోకి తీసుకోవడం లేదు? అదేవిధంగా డ్వామాలో ఎలాంటి అర్హత లేకుండా ఏపీడీ పోస్టులకు పీడీ పోస్టులకు వారి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల్ని కూర్చోబెట్టి ఈ మధ్య కాలంలోని ఎంపీడీఓలకు సిఇఓలు కానీ డివిజన్ స్థాయి అధికారులు కానీ ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. వారికి ఎక్కడా కూడా కులం అనేది లేదా అవినీతి అనేది క్రైటీరియాగా ఉంటే వారికి పోస్టులు దక్కే అవకాశం ఉండేది. కానీ ఈరోజు వారి కులం ఒక అనర్హత అయితే అవినీతి ముడుపులు ఆ ప్రజాప్రతినిధులకు అప్పగించేటువంటి బాధ్యతలో వారు నిష్ణాతులా కాదా తెలియదు. కానీ ఇలా అవినీతి పరులకు సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి అర్హత లేకున్నా జిల్లా స్థాయి ఉద్యోగాల్లో వారిని నియమించడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనైతిక విధానంగా రిజర్వేషన్ల పరిరక్షణ సమితి భావిస్తూ ఉంది. ఇప్పటికైనా మీరు తీసుకున్నటువంటి క్రైటీరియా కులమా, అవినీత, మీకు ముడుపులు అప్పగించేటువంటి వ్యక్తుల, లేదు ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యా అర్హత, సీనియారిటీ, ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రమోషన్ ఛానల్ బేస్ చేసుకొని ఆ పోస్టులకు వారిని నియమిస్తారా? లేదు ఏ కులం అధికారంలోకి ముఖ్యమంత్రి ఉంటే ఆ కులానికి సంబంధించిన వ్యక్తుల్ని అవినీతి పరులైన వారికి అర్హత లేకున్నా జిల్లా స్థాయి పోస్టులను అప్పగిస్తారా? ఈ విషయాలను ప్రభుత్వ నిబంధనలు అమలు చేయవలసినటువంటి జిల్లా కలెక్టర్లు కేవలం ఉత్సవ విగ్రహాలుగా పనిచేయడం అనేది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరంగా ఉంది. ముఖ్యంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి రెవెన్యూలోను, జిల్లా పరిషత్ సిఇఓల్లోను, డిఆర్డిఏ పీడీలోను, డ్వామా పీడీలో, ఏపీడీలోను, సర్వశిక్ష అభియాన్ పోస్టులోను ఎక్కడ ఆదాయ మార్గాలు ఉన్నాయో అక్కడ అర్హత లేనటువంటి తమ సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులైనా కావచ్చు, అవినీతి పరులైన వ్యక్తులైనా కావచ్చు, ప్రజాప్రతినిధులకు ముడుపులు అప్పగించేటువంటి వ్యక్తులైనా కావచ్చు, వారిని ఆ సీట్లలో కూర్చోబెట్టడం, అర్హత కలిగినటువంటి వారిని, నిజాయితీ కలిగా పనిచేసేటువంటి వారిని, ప్రజల కోసం పనిచేసేటువంటి అధికారులను పోస్టులు ఇవ్వకుండా మానసిక వేదన గురిచేస్తూ ఈ ఉద్యోగాలు మాకు దూరా అనేటువంటి ఒక మానసిక సంఘర్షణతో ఇది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇలాగే జరుగుతూ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇలాగే జరుగుతుంది, చివరకు డ్వామా, డిఆర్డిఏ, సర్వశిక్ష అభియాన్, జిల్లా పరిషత్, ఎలక్ట్రిసిటీ, కీలకమైనటువంటి శాఖల్లో మున్సిపాలిటీ, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరవండి. మీ అనుభవం మీది. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.